ఇదే మన కోటిపల్లి రేవు, కోనసీమకే వన్నె తెచ్చిన అందాల రేవు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. మనం కాకినాడ నుండి బయలుదేరి వచ్చాం కదండి, కార్లో వచ్చాము. అంటే పడవ పైన సూపర్గా ఉంటుంది. దీనికి కార్ కూడా వెళ్ళిపోతుందట. కార్కి అయితే 200 రూపీస్, నార్మల్ మనిషికి అయితే 30 రూపీస్ అనమాట. చూసారు కదా, ఇప్పుడు గోదావరిలో ప్రయాణం చేయబోతున్నాము. మన కోనసీమ జిల్లా అనగానే కోనసీమ ఏరియాలో గోదావరి, కొబ్బరి చెట్టు అనుకున్నాం కదా. ఇక్కడ కోనసీమ ఏరియా బ్రిడ్జ్ అంటే తెల్లవారుజామున బయలుదేరి కాకినాడ నుండి ద్రాక్షారామం వచ్చాము. అక్కడ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని దానికి సమీపాన గల కోటిపల్లి వచ్చామండి. కోటిపల్లిలో కొలువై ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాము. ఈ ప్రదేశంలో ఏ పని చేసినా సరే కోటి ఫలితాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు. ఎప్పుడు పట్టణాల్లో ఉంటే మనం పచ్చని పొలాలకు, గోదావరి పరవళ్లకు దూరంగా ఉంటూ ఉంటాము. కాబట్టి ఈరోజు పచ్చని పొలాల మధ్య, పచ్చని పల్లెల్లో గోదావరి నదిలో ప్రయాణం చేయబోతున్నామండి. నాతో పాటు మీరందరూ కూడా ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలి, ఆ ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోను ప్రత్యేకించి మీకోసమే పోస్ట్ చేస్తున్నాను. రాజమండ్రి ఆ ఏరియాస్లో అయితే గోదావరి మీద బ్రిడ్జెస్ మీద వెళ్తూ ఉంటాము. ఇక్కడైతే ఇదిగో మా వారు, కన్వి, ఫ్రెండ్స్ అందరూ కూడా కార్లో ఉన్నారు. ఇప్పుడు మనం పంట మీద ప్రయాణం చేయబోతున్నాము. డైరెక్ట్గా మనం వెహికల్స్తో పాటు పంట మీద వెళ్ళిపోతాము. రేవు దాటడానికి వస్తున్న జనం చూసారా, ఎంత ఎక్కువ మంది ఉన్నారో. కోటిపల్లి నుండి అయినవిల్లు వెళ్ళడానికి ఈ రేవు మార్గం చాలా సులభమైన మార్గము. ఇక్కడ జాకెట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా పెట్టారు. ఎవ్వరికీ కూడా భయం లేకుండా ఉంటుంది. ఇక్కడ గోదావరి నది 2 శాఖలుగా విడిపోయింది. ఒక శాఖ వృద్ధ గౌతమి నది అయితే మరొకటి వశిష్ఠ గోదావరి. మన బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రయాణాలు చేస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన చుట్టూ ఆత్మీయంగా ఉండే ప్రజలు, చల్లటి పిల్లగాలి, చల్లటి వాతావరణము, అలాగే చుట్టూ పచ్చని పొలాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మన మనస్సు, శరీరం కూడా తేలిక పడిపోతుంది. ఇలాంటి ప్రయాణాలు మరెన్నో చెయ్యాలి అని అనిపిస్తుంది. పడవ మీద ప్రయాణం ఇదేమీ నాకు కొత్త కాదండి. పాపికొండలు వెళ్ళినప్పుడు, అలాగే భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా మనం పడవలో ప్రయాణం చేశాము. ఆ వీడియోని కూడా మీకు పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. నాలాగే మీరు కూడా ప్రకృతి ప్రేమికులైతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా పడవ జర్నీలు చేశారా, వాటర్ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చిన్న నావ, స్పీడ్ బోట్స్, లాంచీలు ఇలాంటి వాటి మీద మనం ప్రయాణం చేసి ఉంటాము. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనిని పంటి అంటారు. ఇక్కడ చూసారా, ఎల్లో కలర్ రాడ్ ఉంది కదండి, దానితోనే మొత్తం ఈ పంటినంతటిని కూడా కంట్రోల్ చేస్తారు. ఇది వెయిట్ కూడా బాగా మోస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. లేకపోతే కనుక ఆ బ్రిడ్జ్ మీద నుండి మనం కార్లు, బైకుల మీదుగా చక్కగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. 15 కిలోమీటర్స్ మనం ట్రావెల్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఈ పంటిని ఉపయోగిస్తున్నామండి జనరల్గాను. స్పీడ్ బోట్, పడవలు, లాంచీలు వీటి మీద మనుషులు మాత్రమే ప్రయాణం చేస్తారండి. కానీ ఈ పంటి కొంచెం డిఫరెంట్. దీని మీద మనము వెహికల్స్తో పాటు వెళ్ళిపోవచ్చు. బైక్స్కి అయితే 50 రూపీస్ ఉంటుంది, కార్లకైతే కనుక 300 రూపీస్ ఉంటుంది. ప్రతి మనిషికి అయితే 30 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారండి. అయితే బయట నుంచి బాగా ఎంజాయ్ చేశాను. అయితే వీళ్ళకి అసలు ఎంత జన్మ చూసారు కదండి. కార్లోంచి దిగడానికి అయితే అసలు ప్లేస్ లేదు. కార్లో ఉండిపోయారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మా హస్బెండ్ని కూడా అడుగుదాం.
మేము కార్లో ఉండబట్టి మాకేం తెలియలేదు, కానీ బయట ఉంటే మాత్రం బాగానే ఎంజాయ్ చేయొచ్చు. బైకుల మీద వచ్చే వాళ్ళకైతే మాత్రం చుట్టూ చూడడానికి బాగుంటుంది, కార్లో అలాగా కనికిటి పెంచినట్టుగా ఉంటుంది. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదండి స్తంభాలు లాంటివి, ఇక్కడ చూడండి స్తంభాలు లాంటివి ఆటో దగ్గర వెనక అది బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ అయ్యేంత వరకు కూడా ఏంటంటే ఇదొక్కటే మార్గం, అటు కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం లేదా అయినవిల్లు రావడానికి, లేదంటే చుట్టూ అమలాపురం వెళ్ళే దారి నుంచి రావాలి. యానాం టు అమలాపురం వెళ్ళే దారిలో మనకి ముమ్మిడివరం, ఆ తర్వాత ముక్తేశ్వరం ఇవి కనిపిస్తాయి. ఆ వేలో వస్తే మనకి అవుతుంది. కాకపోతే అది కొంచెం దూరం, ఒక 15 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంటుంది కాకినాడ నుంచి. కోటిపల్లి వైపు గోదావరి రేవు లోతు ఎక్కువగా ఉంటుందండి, అయినవిల్లు వైపు అయితే కనుక లోతు తక్కువగా ఉంటుంది. అందుకని 1 కిలోమీటర్ మేర ఇలా మనకి ఇసుక తిన్నేలాగా ఒక రోడ్ లాగా వేసి ఉంటుంది. అక్కడ నుండి మనం పంట మీద ప్రయాణం చేయవచ్చు. ఎగుడు దిగుడుగా మట్టి రోడ్డు ఇలాంటివి చూడడం కూడా చాలా అవసరం. అండ్ పిల్లలకి కూడా నాలెడ్జ్ పెరుగుతుందండి. ఇలా ఇసుక మేట వేసి ఉంది, చుట్టూ కూడా మనకి పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. ఇంకా మనం పొలాల్లోకి కొబ్బరి తోటల్లోకి వెళ్తున్నాము. కోటి తీర్థం అని పిలువబడే కోటిపల్లి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లోకి కె గంగవరం మండలంలో ఉన్న చిన్న గ్రామం అండి. ప్రకృతి అందాలకు కొలువైనదే ఈ కోటిపల్లి కోనసీమ ఏరియాలో ఉంది. పంట మీద ప్రయాణం చేసాం కదా, ఇదంతా కూడా కోటిపల్లి గోదావరి అండి. మనము గోదావరిని కూడా మన కారుతో పాటు పంట మీదే దాటాము. ఇదిగో కన్వి ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆటోస్ డ్రింక్స్ చాలా ఫేమస్ అనమాట, అవి తాగుతున్నారు. పాపం మా హస్బెండ్కి అయితే ఒకటే డ్యూటీ తెలిసిందే. కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము. అతిథులను గౌరవించడము, పండుగలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడము ఇప్పటికీ ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్త వారిని హాయ్ అండి అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం కూడా మనం చూడవచ్చు. మనకి దారిలో వెళ్తున్నప్పుడు వంగ తోట, మొక్కజొన్న తోట, కొబ్బరి తోట, ఇలా తోటలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది గోదావరి పరివాహక ప్రాంతం కదండి, పంటలు బాగా పండుతాయి. సారవంతమైన ప్రదేశం కోటిపల్లి. కోనసీమ ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ కి బాగా ఫేమస్ అన్నమాట. ఇటుకలను తయారు చేసే బట్టీలు, పెంకులను తయారు చేసే పరిశ్రమలు, కోళ్ల ఫారమ్స్, కొబ్బరి ఉత్పత్తులు, చేతి బొమ్మల తయారీ ఇవన్నీ కూడా కోనసీమ తీరంలో చూడవచ్చండి. సారవంతమైన ప్రదేశమే ఈ కోనసీమ. కోనసీమలో పండించని పంట కానరాదు. పలు రకాలైన కొబ్బరి, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి, బొప్పాయి ఇలా పలు రకాల పండ్లు కూడా పండుతాయి. ఇవే కాకుండా అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు లంక గ్రామ ప్రాంతాల్లో విస్తారంగా పండిస్తారు. ఫ్రెండ్స్ ఎక్కడున్నా అని చెప్పనా? కోకోనట్ గార్డెన్. ఇంకా నిజంగా ఫారెస్ట్ లాగే ఉందండి. పెద్ద కొబ్బరి తోటలో ఉన్నాం మనము. ఇక్కడ పైన ఎంత చల్లగా ఉందో, బాగా మండు వేసవి, బాగా ఎండలు అయినా సరే ఈ తోటలో ఎంత చల్లగా ఉందో అనండి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడికి చాలా మంది గార్డెన్ పార్టీస్కి ఇక్కడ వస్తూ ఉంటారు. కోనసీమ ఏరియా మొత్తం మీకు చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. కోనసీమ అంటే ఎకరాలు ఎకరాలు కొబ్బరి తోటలు ఉంటూ ఉంటాయి. నా ఆంధ్ర కేరళని కూడా పిలవచ్చు. రోడ్లు అయితే కనుక చూసారు కదా, ఇలా విలేజ్ రోడ్స్ ఉంటాయి. మనకి పెద్ద పెద్ద రోడ్లు ఏమి ఉండవు. మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా కూడా. ఇలా గడ్డి మోపులతో వెళ్తూ ఉన్నారు. పాడి పంటలకు ప్రసిద్ధి చెందిందే ఈ గోదావరి పరివాహక ప్రాంతం. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని. ఇలాంటి వీడియోలు మరెంతో మందికి ఫార్వర్డ్ అవ్వాలంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఛానల్లో మరెన్నో వీడియోస్ మీకోసం.